శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం ఎప్పుడు అనుకున్నట్లుగానే భారతదేశంలో పుణ్యక్షేత్రాలకు కొదవలేదు అని. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి, ఎందెందు వెతుకు చూసినా అందందగలడు దానవాగ్ని వింటే అన్నట్టుగా మనం ఉన్న చోటే భగవంతుడు ఉండేటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం కలిగింది భారతదేశం. కాబట్టి భారతదేశంలో దేవాలయాలకు కానీ దేవుళ్ళకు కానీ కొదవలేదు. అటువంటి దేవాలయాల గురించి నేను ప్రతిసారి చెప్తుంటా, అనేకములైనటువంటి వీడియోల ద్వారా మీ ముందుకు చాలాసార్లు వచ్చాను. అనేకమైనటువంటి దేవాలయాల చరిత్ర అంతా కూడా కూలంకషంగా వివరించాను, సుమారు ఒక 50-60 వీడియోల్లో. అయినా తవ్వే కొద్దీ వస్తున్నట్టుగానే ఈ నిధి నిక్షేపం లాంటి దేవాలయ చరిత్ర అంతులేనిది, అంతము లేనిది. అటువంటి ఈ దేవాలయ చరిత్ర ఈరోజు మనం కేదార్నాథ్కి వెళదాం. మొదటిగా ప్రార్థన. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనే దాని గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. పాండవుల నుండి ఆది శంకరాచార్యుల వరకు కూడా కేదార్నాథ్ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడింది అని చారిత్రకారులతో చెప్పబడింది. అంటే ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుండి ఉందని అర్థం. కేదార్నాథ్ ఉన్న భూమి అప్పుడే కాదు, ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా చాలా ప్రతికూలమైనటువంటి భూమి. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగు ఎత్తులో భరత్ఖండ్ ఉన్నాయి. ఈ 3 పర్వతాల గుండా ప్రవహించే 5 నదులు మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి మరియు సర్వందరి. వీటిలో కొన్ని మన పురాణాలలో వ్రాయబడ్డాయి. ఈ ప్రాంతం మందాకిని నది యొక్క ప్రారంభ ప్రాంతం. చలికాలంలో విపరీతమైనటువంటి మంచు కురిసే చోటు. వర్షాకాలంలో ఇక నీరైతే అతి వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రదేశం. మరి ఇలాంటి ప్రదేశంలో ఇంతటి కళాఖండాన్ని రూపొందించడం ఎంత ప్రయాసతో కూడినటువంటి అద్భుతమైనటువంటి విషయం కదా. నేటికి కేదార్నాథ్ ఆలయం ఉన్న ప్రదేశానికి మనం వాహనాల్లో వెళ్ళలేం. 1000 సంవత్సరాల క్రితం ఇంత ప్రతికూల ప్రాంతంలో, అననుకూల పరిస్థితుల్లో ఆలయాన్ని మరి ఎలా నిర్మించారు? ఆశ్చర్యంగా లేదు? మనమందరం ఒక్కసారైనా ఆలోచించాలి. ఈ ఆలయం 10వ శతాబ్దంలో భూమిపై ఉండి ఉంటే అది తక్కువ ఐస్ ఏజ్ కాలంలో ఉండేదని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం వరదల తరువాత కూడా ఆలయం మొత్తం నిర్మాణం యొక్క ఆడిట్లో 95% ఆలయం పూర్తిగా సురక్షితంగా ఉందని తేలిందంట. మరి 2013లో వరదల సమయంలో నిర్మాణానికి అసలు ఎంత నష్టం జరిగిందో మరియు దాని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఐఐటి మద్రాస్ ఆలయంపై NDT పరీక్ష నిర్వహించింది. ఆలయం సురక్షితంగా, పటిష్టంగా ఉందని కూడా తెలిపింది. 2 వేర్వేరు సంస్థలు నిర్వహించే శాస్త్రీయ పరిపాలన మరియు శాస్త్రీయ పరీక్షల్లో ఆలయం యొక్క ఉత్తీర్ణత సాధించకపోతే ఆ ఆలయాన్ని శిథిలావస్థకు చేరినట్టే. ఆ వరదలు తగ్గిన తర్వాత చూస్తే 1200 సంవత్సరాల తరువాత ఆ ప్రాంతంలోనికి బయట నుండి తరలించబడిన ప్రతీదీ తుడిచిపెట్టుకుపోయింది. అంటే ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు. కానీ ఈ ఆలయం మాత్రం అక్కడ నిలబడి ఉంది. అర్థమవుతున్నా? చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ చేసినవి కొట్టుకుపోయినాయి. అంటే ఈ ఆలయం ఇలా ఉండటానికి నిర్మించిన దీని పటిష్టత వెనుక ఉందని నమ్ముతారు. ఆలయం కోసం ఎంపిక చేయబడిన స్థలం
ఈ వరదలో ఈ దేవాలయం నిలదొక్కుకోగేందుకు ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాతి మరియు నిర్మాణ పద్ధతి కారణమనే నేడు శాస్త్రం చెబుతుంది. కేదార్నాథ్ ఆలయాన్ని ఉత్తర దక్షిణగా నిర్మించారు. భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు ఎలా ఉంటాయి? తూర్పు పశ్చిమ దిశలోనే ఉంటాయి కదా, గుర్తించారో లేదో. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆలయం తూర్పు పశ్చిమంగా ఉంటే అది ఇప్పటికే ధ్వంసమై ఉండేదట. లేదంటే కనీసం 2013లో వచ్చిన వరదలోనైనా శిథిలమై ఉండేది. కానీ ఈ దిశలో నిర్మించిన కారణంగా కేదార్నాథ్ ఆలయం బయటపడింది. ఇంకో విషయం ఏంటంటే ఇందులో వాడే రాయి చాలా గట్టిగా మన్నికగా ఉంటుంది. విశేషం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యం కాదు. అయితే ఆ రాయిని అక్కడికి ఎలా తీసుకెళ్ళి ఉంటారా అని ఊహించుకోండి. అప్పట్లో ఇంత పెద్ద రాయిని మోసుకెళ్లేందుకు ఎలాంటి రవాణా సాధనాలు కూడా అందుబాటులో లేవే. ఈ రాయి యొక్క లక్షణం ఏమిటంటే 400 సంవత్సరాల క్రితం మంచు క్రింద ఉన్నప్పటికీ దాని గుణాలలో ఎటువంటి తేడా లేదు. అందువల్ల ఆలయం ప్రకృతి విపత్తులలో కూడా తన బలాన్ని నిలుపుకుంది. గుడిలోని ఈ బలమైన రాళ్లను ఎలాంటి సిమెంట్ ఉపయోగించకుండా ఆష్లర్ పద్ధతిలో అతికించారు. అందువల్ల రాతిపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం లేకుండా ఆలయ బలం అభేద్యంగా ఉంటుంది. 2013లో వీటగులై గుండా గుడి వెనుక భాగంలో ఒక పెద్ద బండరాయి, అంటే భీమశిల అంటాడు, అది కూరుకుపోయి నీటి అంచును విభజించి ఆలయానికి ఇరువైపులా ఉన్న నీరు దానితో పాటు అన్నింటిని మోసుకెళ్ళింది. కానీ ఆలయంలో ఆశ్రయం పొందిన ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే చూడండి. అంటే మరుసటి రోజు భారత వైమానిక దళం వారిని కాపాడి విమానాల ద్వారా తరలించే వరకు సురక్షితంగానే ఉంచింది. కేదార్నాథ్ మందిరం అనేది శివుడికి అంకితం చేయబడినటువంటి ఒక హిందూ దేవాలయం. మందాకిని నదికి సమీపంలో గర్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ నవంబర్ మధ్య మాత్రమే సాధారణంగా ప్రజలకు తెరిచి ఉంటుంది. శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని క్రిందికి తీసుకొచ్చి ఉక్రిమత్ ప్రదేశంలో తదుపరి 6 నెలల వరకు పూజలు నిర్వహిస్తారు. కేదార్నాథుని శివుని సజాతీయ రూపంగా చూస్తారు. ఈ ప్రాంతం చారిత్రానికి పేరు కేదారఖండ్. ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం మాత్రం లేదు. గౌరీకుండ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు. అలా చేరుకోలేని వారి కోసం డోలీ సేవ అందుబాటులో ఉంది. హిందూ ఇతిహాసాల ప్రకారం ఈ ఆలయం మొదట్లో పాండవులచే నిర్మించబడినదని, శివుని పవిత్ర హిందూ మందిరాలైన 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. కేదార్నాథ్లో తపస్సు చేయడం ద్వారా పాండవులు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడం కొరకు ఈ ఆలయం నిర్మించారు. ఉత్తర హిమాలయాల చోటాచార్ ధామ్ తీర్థయాత్రలు 4 ప్రధాన ప్రదేశాలు ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో చాలా ఎత్తైనటువంటి ఆలయం. 2013లో ఉత్తర భారతదేశంలో అనుకోకుండా సంభవించినట్టు వరదల కారణంగా కేదార్నాథ్ ఆలయ సముదాయం, చుట్టుప్రక్కల ప్రాంతాలు, కేదార్నాథ్ పట్టణం విస్తృతంగా దెబ్బతిన్నాయి. కానీ ఆలయ నిర్మాణానికి పెద్దగా నష్టం జరగలేదు. 4 పక్కల ఉండే గోడలకు ఒకవైపున కొన్ని పగుళ్ళు శిథిలాల వలన సంభవించింది. ఆలయాన్ని వరద నుండి పెద్ద రాతి శిథిలాల మధ్య రక్షించే అవరోధంగా పనిచేసింది.
మార్కెట్ ప్రాంతంలోని పరిసర ప్రాంగణాలు ఇతర భవనాలన్నీ కొట్టుకుపోయాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు కేదార్నాథ్ను సందర్శించారని, ఈ ఆలయం గంగా నదికి ఉపనది అయిన మందాకిని నది ఒడ్డున హృషికేశ్ నుండి 3583 మీటర్లు లేదా 223 కిలోమీటర్ దూరంలో రాతితో నిర్మించిన దేవాలయం. అసలు కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు అనే విషయంలో ఖచ్చితమైన వివరాలు ఎవరికి తెలియదు. కేదార్నాథ్ అనే పేరు క్షేత్ర ప్రభువు అనే అర్థాన్ని సూచిస్తుంది. ఇది కేదార క్షేత్రం. కేదారం అంటే క్షేత్రం, నాథ అంటే ప్రభు, అంటే విముక్తి పంట ఇక్కడ పెరుగుతుంది కాబట్టి దీన్ని అలా పిలుస్తారట అని కాశీ కేదార మహాత్మ్య వచనం పేర్కొంది. ఒక వేదాంత వృత్తాంతం ప్రకారం శివుడు నరనారాయణుల కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లుగా కథనం. కురుక్షేత్ర యుద్ధం తరువాత వ్యాస మహర్షి యొక్క సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో వారు తమ బంధువులను చంపినందుకు శివుడిని దర్శించి క్షమాపణ కోరడానికి ఇక్కడికి వచ్చారని మరొక కథనం. అది ముందుగా గ్రహించి శివుడు వారిని క్షమించడానికి ఇష్టపడక ఎద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్నట్ట. పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుని గుర్తించే సమయంలో ఆ రూపం నేల మీద పరుండి మునిగిపోయి అదృశ్యమైంది. పాండవ సోదరులో ఒకడైన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దు తోకను పట్టుకొని వారి ముందు హాజరు కావాలని వారిని క్షమించమని బలవంతం చేశాడు. దానికి ప్రాయశ్చిత్తంగా పాండవ సోదరులు కేదార్నాథ్లో మొదట ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం. శివుని యొక్క శరీర భాగాలు తరువాత మరో 4 ప్రదేశాల్లో కనిపించాయి. కావున సమిష్టిగా ఈ 5 ప్రదేశాలను 5 కేదారాలు అని పిలుస్తారట. ఆ ఎద్దు తల పశుపతినాథ్ దేవాలయం ఉన్న ప్రదేశంలో కనిపించింది. పాండవుల గురించి కురుక్షేత్ర యుద్ధాన్ని వివరించే మహాభారతం కేదార్నాథ్ అన్నది ఏ ప్రదేశాన్ని ప్రస్తావించలేదు. కేదార్నాథ్ గురించి మొట్టమొదటి ప్రస్తావనల్లో ఒకటి స్కాంద పురాణంలో మనకు కనిపిస్తుంది. ఇందులో గంగానది మూలాన్ని వివరించే కథ ఉంది. శివుడు తన జడలను కట్టిన జుట్టు నుండి పవిత్ర జలాన్ని అలా విడుదల చేసినటువంటి ప్రదేశంగా కేదార అనే వచనం పేర్లు ఉన్నాయి. మాధవ సంక్షేప శంకర్ విజయం ఆధారంగా హేజియోగ్రఫీల ప్రకారం 8వ శతాబ్దపు తత్వవేత్త ఎవరయ్యా? ఆది శంకరాచార్యులు. కేదార్నాథ్ వద్ద దివంగతులు అయ్యారాయన. ఆనందగిరి ప్రాచీన శంకర విజయ ఆధారంగా ఇతరములైనటువంటి హేజియోగ్రఫీలు అతను కంచిలో మరణించాడని పేర్కొంది. ఆదిశంకరులు మరణించిన ప్రదేశాన్ని గుర్తించే స్మారక శిథిలాలు కేదార్నాథ్లో ఉన్నాయి. ఇది 12వ శతాబ్దం నాటికి ముఖ్య పుణ్యక్షేత్రంగా ఉందని గహదవాలా మంత్రి భట్టా లక్ష్మీధర ప్రాసినటువంటి కృత్య కల్పతరులో ప్రస్తావిస్తారు ఆయన. అయితే కేదార్నాథ్ ఆలయానికి స్థానిక పూజారి లేరని, బద్రీనాథ్ ఆలయాన్ని పూజారే వాటి మధ్య ఒకే రోజు ప్రయాణించి 2 దేవాలయాల్లో సేవలు నిర్వహిస్తారని తెలియజేయబడుతుంది. 5 దేవాలయాలు ఏంది? శీతాకాల ప్రారంభంలో కేదార్నాథ్ ఆలయానికి మార్గం కొంత క్లిష్టంగా ఉంటుంది. ఆలయం ముందు ఒక చిన్న స్తంభాలతో కూడిన హాల్ ఉంది. అందులో పార్వతీ పాండవ రాకుమారుల 5 చిత్రాలు ఉన్నాయి. బద్రీనాథ్ కేదార్నాథ్ మధ్య మహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్లీశ్వర అనే దేవాలయాలు ఉన్నాయి. కేదార్నాథ్ ఆలయం లోపల ప్రధాన వరండాలో
శివ పాండవ సోదరుల ద్రౌపది, కృష్ణ, శివుని వాహనమైనటువంటి నంది, వీరభద్రుడు, రక్షకుడు విగ్రహం, ఇతర దేవతల విగ్రహాలు ఏర్పాటు చేయబడినవి. ఆలయం అసాధారణ లక్షణం త్రిభుజాకార రాతిని అంటిపెట్టుకున్న తంతుయుత కణజాలంలో చెక్కబడిన మనిషి తలగా మనకు కనపడుతుంది. శివుడు పార్వతి యొక్క వివాహము జరిగిన ప్రదేశ సమీపంలో నిర్మించిన మరొక ఆలయంలో అలాంటి తల చెక్కబడింది. ఆదిశంకరులు ఈ ఆలయాన్ని బద్రీనాథ్, ఉత్తరాఖండ్లోని ఇతర దేవాలయాలతో పాటు పునరుద్ధరించారని నమ్ముతారు. ఈ ఆలయం వెనుక ఆదిశంకరుల సమాధి మందిరం ఉంది. కేదారనాథ్ ఆలయానికి ప్రధాన పూజారి కర్ణాటకకు చెందినటువంటి వీరశైవ వర్గానికి చెందిన ఆయన. అయితే బద్రీనాథ్ ఆలయంలో కాకుండా కేదార్నాథ్ ఆలయంలో రావల్ పూజలు నిర్వహించడు. అంటే రావల్ సహాయకులు అతని సూచనల మేరకు పూజలు నిర్వహిస్తారు. రావల్ శీతాకాలంలో దేవతతో ఉక్రిమత్ ప్రాంతంలో నివసిస్తాడు. ఆలయానికి 5 ప్రధాన పూజారులు ఉన్నారండి. వారు 1 సంవత్సర భ్రమణం ద్వారా ప్రధాన యాజకులు అవుతారు. కేదార్నాథ్ ఆలయం ప్రస్తుతం రావల్ శ్రీ వగీషాలింగాచార్య, కర్ణాటకలోని దావనగిరిలోని హరిహర్ గ్రామాంబాను పల్లెకు చెందినటువంటి లింగాచార్య ఆలయ గర్భగృహంలో త్రిభుజాకారంలో ఉన్నటువంటి లింగాన్ని పూజిస్తూ ఉంటాడు. ఇక్కడి గిరిజనులు పాండవ్ లీల అనేటువంటి నృత్యం చేస్తారు. బద్రీనాథ్కు దూరంగా ఉన్నటువంటి స్వర్గరోహిణి అనే పర్వత శిఖరం నుండి పాండవులు స్వర్గానికి వెళతారు. ధర్మరాజు స్వర్గానికి బయలుదేరినప్పుడు అతని వేళ్లలో ఒకటి భూమిపై పడింది. ఆ స్థలంలో ధర్మరాజు బొటనవేలు పరిమాణంతో శివలింగాన్ని స్థాపిస్తాడు. అది మహీష రూపం పొందడానికి శంకర, భీమ వారి ఆయుధాలతో పోరాడుకుంటారు. చివరకు భీముడు పశ్చాత్తాపంతో చలించి ఆ తరువాత అతను శంకరుడు శరీరానికి నెయ్యితో మర్దన చేస్తాడు. ఈ సంఘటన జ్ఞాపకార్థం ఈ త్రిభుజాకార శివజ్యోతిర్లింగాన్ని నెయ్యితో మర్దన చేయడం ఆనవాయితీ అయింది. నీరు, నేరేడు ఆకులను పూజకు ఉపయోగిస్తారు. ఇక్కడ ఈ ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టం నంబర్ 30/1948లో యాక్ట్ నంబర్ 16/1939 ఇది శ్రీ బద్రీనాథ్ శ్రీ కేదార్ మందిర్ చట్టం అని పిలువబడుతుందట. ఈ ఆలయ పరిపాలనా నిర్మాణంలో ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO ఉంటాడు. అతను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తూ ఉంటాడు. ఇంకా ఇతనితో పాటు ఎంతమంది ఉంటారు చూడండి. డిప్యూటీ CEO, ఇద్దరు ASDలు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, టెంపుల్ ఆఫీసర్, పబ్లిసిటీ ఆఫీసర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అతనికి సహాయం చేస్తారు. ఇది స్టాఫ్ లిస్టు. ఇంకా ఆలయ ప్రత్యేకతలు చూస్తే ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అని చెప్పాము. ఇది ఆదిశంకరులచే ప్రతిష్ఠింపబడిన ఆలయం. ఇది హిమాలయాల్లోని చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఆదిశంకరులు ఇక్కడ ఈశ్వరుని సాన్నిధ్యం చెందడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ కేదారనాథుడు 6 నెలలు మనుషుల పూజలు అందుకుంటే ఇంకో 6 నెలలు దేవతల పూజలు అందుకుంటారని శాస్త్రాలు పేర్కొన్నాయి. అటువంటి కేదార్నాథ్ స్థల పురాణం గురించి తెలుసుకోవాలి. మన జీవితంలో అసలు ఈ స్థల పురాణం గురించి వినడమే అత్యంత అదృష్టం. ఈ ఆలయం ఎవ్వరికైనా, ఏ వయస్సు వారికైనా, ఎంతటి వారికైనా ఈ నేపథ్యంలో కేదారేశ్వరుని శివలింగం గురించి వినే ప్రయత్నం చేయడం వలన మానవ శరీరానికి మోక్ష మార్గం త్వరగా లభిస్తుంది. దాదాపు 400 సంవత్సరాలుగా ఇది మంచుతో కప్పబడి ఉన్నటువంటి ఇది
అయితే ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే, అంత మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ అక్కడ ఆలయం ఇసుమంతా కూడా చెక్కు చెదరలేదు. ఆ హిమాలయ పర్వతాల వద్ద మహానుభావుడు ఆ కేదారేశ్వరిలో ప్రతిరోజు కూడా ఆ నారాయణులు ఒక పార్థివలింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తుండేవారు. వారు చేస్తున్నది పార్థివలింగానికే. పార్థివలింగం అంటే మట్టితో చేసిన శివలింగం, కానీ వారు మేము మట్టితో చేసిన లింగమే కదా అని తక్కువగా అనుకునేవారు కాదు. ఇదే ఈశ్వరుని ఈశ్వర స్వరూపం అని నమ్మారు. నమ్మి నరనారాయణులు అర్చన చేసేవారు. అప్పుడు ఆ శివలింగం నుండి ఆ పరమశివుడు ఆవిర్భవించి పరవశించిపోయి ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత కఠోర తపస్సులో ఆ పార్థివలింగానికి మీరు చేసిన పూజలకి నేను బాగా సంతోషపడ్డాను, మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అయితే అప్పుడు ఆ నరనారాయణులు ఇక్కడే స్వయంభువలింగమూర్తిగా వెలసి లోకాలను కాపాడమని కోరారట. సరే, వారి కోరిక మేరకు స్వామి అక్కడే వెలిశారు. ఇక పృష్ఠభాగం శివలింగం. అయితే ఇక్కడ ఆసక్తికరమైన దృశ్యం ఏమిటంటే, ఇక్కడ ఉండే శివలింగం అన్ని శివలింగాల మాదిరి కాదు, చాలా ప్రత్యేకంగా వేరేగా అన్నిటికన్నా భిన్నంగా ఉంటుంది. అయితే ఈ శివలింగం ఎద్దు వెనుక భాగం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో లింగం మనకు కనిపిస్తుంది. అంటే ఈ శివలింగం ఎలా ఎద్దు వెనుక భాగం అలా కనబడటానికి ఒక పురాణ కథనం ఉంది. కురుక్షేత్రం తరువాత పాండవులు వాళ్ళ బంధుజనాన్ని హతమారుస్తారు. ఆ పాపం నుంచి వారు బయటపడటానికి కేదారేశ్వరుని దర్శించుకోవడానికి బయలుదేరి వెళ్ళారు. అప్పుడు శివుడు ఆ పాండవులను పరీక్షించడానికి ఒక చిన్న మహిష రూపంలో అటువైపు పరిగెత్తారట. అప్పుడు ఆ పాండవులు ఆ మహిషాన్ని అటువైపు వెళ్ళడం గమనించారు. ఇక్కడికి మహిషం ఎందుకు వచ్చింది, అది ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు అయి ఉంటాడు అని భావిస్తారు. ఇక ఆ మహిషం కళ్ళు ఎలాగైనా పట్టుకోవాలి అని ఆ మహిషం వద్దకు వెళ్ళారు. అయితే వాళ్ళకి కళ్ళు మాత్రం అందలేదు, తోక అందింది. సరే, కాళ్ళు పట్టుకోవాలనుకున్న కాళ్ళు అందలేదు, తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తన భాగాన్ని అక్కడే విడిచిపెట్టి దానినే శివలింగంగా మార్చేశాడట. అదే ఇప్పుడు మనం దర్శించుకునేటువంటి కేదారేశ్వరుని యొక్క శివలింగం. చూడండి, కాళ్ళు పట్టుకుందాం అనుకుంటే చివరికి మిగిలింది తోక. ప్రయాణ సౌకర్యాలు ఎలా ఉంటాయంటే, కేదారయాత్రకు వెళ్ళడానికి అక్కడ రోడ్డు కొన్ని నెలల్లో క్లియర్ చేస్తారు. ఇక్కడ రోజు రాత్రులు 9 గంటలకు కరెంటు కొరత ఉంటుంది. ఇంకా కాటేజీల్లో చీకట్లోనే నిద్రపోవాలి. గౌరీకుండ్ నుండి కాలినడకతో 14 కిలోమీటర్ల దూరంలో కేదారనాథుని గుడి ప్రతిష్ఠింపబడి ఉంటుంది. గౌరీకుండ్ ఒక అతి చిన్న ప్రాంతం. ఇది సుమారు 20 నుండి 30 ఇళ్లున్న ఈ ప్రాంతం కేదార్నాథ్ యాత్రకు వెళ్లేందుకు బేస్ పాయింట్గా ఉంటుంది. 100కు మించిన వాహనాలు కూడా నిలుపలేని చిన్న ప్రాంతం ఇది. ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలు వెనక్కి తిప్పి పంపిస్తారు. అంత సమయం వరకు ఇక్కడికి అటు నుంచే వచ్చే వాహనాలు అనుమతించరు. ఇక్కడికి ఎవ్వరు నడిచి వెళ్ళరు, ఇతర వాహనాలకు అనుమతి లేదు. కేదార్నాథ్ యాత్ర చేసేవారికి గౌరీకుండ్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ కూడా ఏర్పాటు చేసింది. ఇంకా అక్కడకు వెళ్ళే వారికి 2 మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి డోలీలో వెళ్ళడం, 2 గుర్రాలపై వెళ్ళడం. అట్ ద సేమ్ టైం డోలీలో అందరూ వెళ్ళడానికి వీలు కుదరదు. అవి చాలా చిన్నవిగా సున్నితంగా ఉంటాయి. వాటిపైన సన్నగా ఉన్నవాళ్ళు మాత్రమే ఎక్కుతారు. వాళ్ళకి మాత్రమే ఆగుతుంది ఆ డోలీ. మిగతా వాళ్ళంతా గుర్రాల మీద వెళ్ళాల్సిందే. ఇక్కడ గుర్రాలను కూడా అద్దెకి తీసుకోవచ్చు. ముందుగానే డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాలి. గుర్రంపై వెళ్ళడానికి ప్రయాణం సుమారు 4 గంటల వరకు సమయం పడుతుంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 2 గుర్రాలను ఒకడే నడుపుతాడు.
ఈ గుర్రాల మీద నుండి వెళ్తుంటే గుర్రం తిరిగేటప్పుడు కొండ అంచు దగ్గర వరకు వెళుతుంది. అలా వెళ్ళేటప్పుడు ఒక్కోసారి ఆ గుర్రం కనుక క్రిందకు జారిందో ఇంకంతే, అతక వెతికే వాళ్ళు ఎవరు దొరక, ఆ నామరూపాలు ఉండవు. వెతికే సమస్య కూడా లేదు. ఎందుకంటే ఆ ప్రదేశం కొన్ని వేల అడుగుల నుండి కిందకు ఉంటుంది. ఇంత ఎత్తు నుంచి పడిన వారు ఎవ్వరూ బ్రతకరు. కేదారంలో పడటం అంటే కైలాసకు వెళ్ళడం అదొక అనుకోండి, అదొక సంగతి. కేదారం వెళ్ళి అక్కడి నుండి కిందికి దిగి వచ్చిన తరువాత గుర్రం దిగినవాడు నడుస్తుంటే అసలు వీడికి నడవడం వచ్చా అన్నట్లుగా అనిపిస్తుంది. అందుకని గోతుల రోడ్డులో ఆ గుర్రం మీద కదలికకి వాళ్ళంతా పుళ్ళైపోయి పులిసిపోయి నొప్పులు చేసేస్తుంటారు. గుర్రపు స్వారీ చేసేవారికి తప్ప మామూలు వ్యక్తులు ఎవరికి సాధారణంగా గుర్రం మీద ప్రయాణం అలవాటు ఉండదు. కాబట్టి చాలా వరకు ప్రయాణంలో కష్టం పడాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో కాళ్ళు వెన్నెముక విపరీతమైన నొప్పికి గురవుతాయి. ప్రయాణ సమయంలోనూ జాగ్రత్త వహించాల్సివి. గుర్రం ద్వారా దాదాపు 4 గంటల పాటు ప్రయాణం సాగుతుంది. వైపేమో పెద్ద పెద్ద లోయలుంటే ఇంకోవైపు అడుగు వేస్తే జారిపోయేటువంటి అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది రహదారి. కానీ జీవితంలో ఒక్కసారి ఖచ్చితంగా వెళ్ళాల్సిన యాత్రే భగవంతుడి మీద భారం వేయటమే. ఒకవైపు కొన్ని వేల అడుగుల ఎత్తుల ఎక్కడ మీరు పైనుండి కిందకు చూశారో కళ్ళు తిరిగిపడినట్లు అనిపిస్తుంది, పడిపోతామా అన్నట్టు ఉంటుంది. ఇటు నుండి రుద్రప్రయాగ, అటు నుండి దేవప్రయాగ రెండూ వెళ్ళి ఒక చోట కలుస్తాయి. ఇక్కడ నుండి గంగా నది, అక్కడ బదరీలో అలకనంద నది రెండూ ప్రవహిస్తూ ఉంటాయి. ఆ 2 నదుల చప్పుడులు ఎలా ఉంటాయంటే పర్వతాల నుండి జలపాతాలు జారి పడుతూ ఉంటాయి. వాటి చప్పుడు దట్ ధట్ దట్ ధట్ అంటూ వచ్చేసి చెవులకు జలపాతం వినసొంపుగా ఉంటాయి. అన్ని వేల అడుగులు, అన్ని కొండలు పైకి ఎక్కిన తరువాత ఆ స్వామి శిఖరం కనబడుతూ ఉంటుంది. పరుగు పరుగున లోపలికి వెళ్తే పెద్ద అంతరాలయం. అక్కడ కేదారేశ్వరునిగా వెలిశారు ఆ మహానుభావుడు పరమేశ్వరుడు. అయితే కేదార్నాథ్లో ఉన్నటువంటి ఆ మహాశివలింగం దర్శనం చేసుకునే వారికి మోక్షం కలుగుతుందా అని శివమహాపురాణంలో తెలపడం జరిగింది. ఆ ప్రాంతంలో అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోయారనుకోండి, వారికి మోక్షం దొరికినట్లే, రిజర్వ్డ్. ఇక ప్రత్యక్ష దర్శనం. ఇక్కడ ఆ కేదారేశ్వరి దర్శనం కూడా ఒకే పద్ధతిలో చేసుకోవాలి అని చెప్తారు. కేదారలింగానికి ఎదురుగా మనం చూడకుండా ఒక వలయ నుండి స్వామిని చూడాలని చెప్తారు అక్కడ వాళ్ళు. చేతికి వేసుకున్న కంకణం లాంటి ఒక గుండ్రటి రింగు లాంటి వస్తువు నుండి చూడాలని అక్కడి వారు చెప్తారు. గర్భగుడిలోనికి ప్రవేశించిన వెంటనే కంటి ముందు ఆ వలయాన్ని అలా పెట్టుకొని మొదటగా దానిలో నుండి స్వామిని దర్శించి ఆ తరువాత మామూలుగా దర్శించుకోవాలి. ఇలా దర్శనం చేయడాన్ని అంతరద్వార దర్శనం అంటారు. ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం అని ప్రతీకగా తెలుపుతారు. అలా చూసిన కంకణాన్ని ఆ ప్రాంతంలోనే వదిలిపెట్టి వచ్చేయాలి, అంతేగాని దొరికిన జేబులో పెట్టుకు రాకూడదు. ఆ కేదారేశ్వరుని లింగానికి కొద్దిగా నెయ్యి రాసి మొక్కుకుంటే వాళ్ళు చేసిన పాపాలు పోయి కోరికలు తీరతాయి అని అక్కడి వారి యొక్క నమ్మకం. కేదారేశ్వరుడి యొక్క మహాత్మ్యం గురించి చెప్తే ఈ విషయాన్ని స్వయంగా ఆ పరమేశ్వరుడే ఒకసారి పార్వతీదేవికి చెప్పాడట. అలా శివలింగానికి నెయ్యి రాసి కోరికలను కోరడానికి ఒక పురాణ కథనం కూడా ఉంది. ద్వాపరయుగంలో పాండవులు మహిష రూపంలో ఉన్న శివుని వెనుక వెళ్ళి వారు తోక పెట్టుకుని లాగడంతో ఆ పృష్ఠభాగం అంతా కమిలిపోయిందట. అప్పుడు ఆ కమిలిపోయిన పృష్ఠభాగానికి కొద్దిగా నెయ్యి రాసి
సేద తీర్చారని శాస్త్రాల్లో పేర్కొనబడింది. అందుకే ఇప్పటికీ స్వామికి నెయ్యి రాసి నేతితో అభిషేకం చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ఆ విధంగా అభిషేకం చేసిన నెయ్యిని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటే ఇంటికి శుభం కలుగుతుందని చెప్తారు. మన శరీరంలో ఎలాంటి నొప్పులు ఉన్నా అక్కడ ఆ నెయ్యిని రాస్తే ఆ నొప్పి నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. ఇది కేదారనాథ్ యొక్క ఆలయ విశేషాలను తెలియజేస్తూ శ్రేయకాంతాయ కళ్యాణ నదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వేశ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.